మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెన్నాపురం పరిసర ప్రాంతానికి చెందిన దేవేందర్ నగర్ వడ్డెర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మల్లపు పెద్ద కరియప్ప నేడు అనారోగ్యంతో మృతి చెందారు. గత 50 సంవత్సరాల క్రితం బ్రతుకు తెరువు నిమిత్తం కర్ణాటక పరిసర ప్రాంతం నుండి రంగారెడ్డి జిల్లాకు వలస కూలీగా వచ్చిన కరియప్ప సుమారు 200 పైగా తమ కమ్యూనిటీకి చెందిన కుటుంబాలకు చెన్నాపురం ప్రాంతంలో నివాస స్థలాలు ఏర్పాటు చేసి దేవేందర్ నగర్ పేరు పెట్టడంలో ఆద్యుడు. అంతేకాకుండా ఆ రోజుల్లో క్రషర్ మిల్ ఏర్పాటు చేసి సుమారు వందలాది మంది కూలీలకు ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి కరియప్ప. అలాంటి కరియప్ప గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి తన నివాసంలో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు సుదూర ప్రాంతం నుండి కరియప్ప నివాసానికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. అతని ఆత్మశాంతి చేకూరాలని, అతని కుటుంబ సభ్యులకు దేవుడు ఆదరాభిమానాలు ఉండాలని కోరుకున్నారు. కీర్తిశేషులు పెద్ద కరియప్ప మృతదేహాన్ని డెంటల్ కాలేజీ సమీపంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా అతనికి 2 కుమారులు, 3 ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కరియప్ప అకాల మృతిని తెలుసుకున్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓబీసీ అధ్యక్షుడు పసుపులేటి భాస్కర్ కరియప్ప ఇంటికి చేరుకొని అతను ఎలా చనిపోయారో కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు కీర్తిశేషులు కరియప్ప అపార మిత్రుడని, తాను కర్రప్ప గతంలో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. కర్రప్ప మృతి పట్ల సానుభూతిని వ్యక్తం చేసిన వీరభాస్కర్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అతని కుటుంబ సభ్యులకు మనశ్శాంతి లభించాలని ఈ సందర్భంగా ఆయన భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు.